ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ కి టూ మచ్ గా ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అంటే పుష్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఊకే మనకు మాటికి చీటికి ఇక్కడ మనకు షో మెసేజ్ అని ఇది ఇలా మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ మెసేజ్ ని మనము ఏ విధంగా డిసేబుల్ చేయొచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. ప్రతి 5 minutes ఒకసారి మనకి ఈ పుష్ నోటిఫికేషన్ వచ్చి మనకు టూ మచ్ అయితే ఇక్కడ నుంచి డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ పుష్ నోటిఫికేషన్ ని మనం ఏ విధంగా డియాక్టివేట్ చేయొచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ నేను చెప్పే స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ పుష్ నోటిఫికేషన్స్ మళ్ళీ మీకు రమ్మన్న రావన్నమాట మీ యొక్క మొబైల్లో. దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు సిమ్ యొక్క టూల్ కిట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్ గా ఇక్కడ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను సింపుల్ గా నేను ఓపెన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. మీ దగ్గర ఏ సిమ్ నుంచి వస్తుందో ఆ సిమ్ ని ఇక్కడ నుంచి మీరు చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్, దీంట్లో వోడాఫోన్ ఐడియా ఉంది అన్నమాట. అలాంటప్పుడు మనకు చీటికి మాటికి వస్తుంటాయి. అలాంటప్పుడు సింపుల్ గా దీన్ని నేను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఫ్లాష్ అనే పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్ గా మీరు దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి, ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ రికార్డింగ్ పక్కనే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆ సర్వీస్ మనకు యాక్టివేషన్ లో ఉందన్నమాట. అలాంటప్పుడు దీన్ని మనం డియాక్టివేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఎలా చేస్తామంటే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సింపుల్ గా దీనిపైన క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకు వస్తుంది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు, వచ్చిందా మనకు ఆటోమేటిక్ గా వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఏం లేదు, ఇదే ఫ్లాష్ మనం క్లిక్ చేసి అదే యాక్టివేషన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనకు డియాక్టివేట్ ఆప్షన్ పేరుతో ఒక మనకు సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సింపుల్ గా ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే డియాక్టివేట్ మనం క్లిక్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఓకే మనం క్లిక్ అనేది చేసుకోండి. మళ్ళీ ఈ ఫ్లాష్ నోటిఫికేషన్ మీకు రమ్మన్న రావన్నమాట. జస్ట్ మీరు ఇలా డియాక్టివేట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేసుకొని మళ్ళీ మీ యొక్క మొబైల్లో పుష్ నోటిఫికేషన్ రాకుండా మీరు ఈ విధంగా మీరు కంప్లీట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాక్సిమం చాలా వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.